మనతో జాయిన్ అయ్యారు జగడం సత్యనారాయణ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారు, ఈ రోజు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏపీ రాజకీయాల్లో ఒక డైలాగ్ వార్ అయితే నడుస్తా ఉంది, రప్ప రప్ప అని. అటు ఏపీ సీఎం అదే డైలాగ్ చెప్తున్నారు, ప్రతిపక్ష నేత జగన్ కూడా అదే డైలాగ్. పైగా డైలాగ్ చెప్తే తప్పేంటి, ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే జగన్ కు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి భయపడుతోంది టీడీపీ, అందుకోసమే వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తోంది అని వైసీపీ వాదిస్తోంది. మేడం, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నేత రామారావు గారికి మీకు కూడా శుభ సాయంత్రం. మేడం, ఈ రోజు ఇందాక నేను విన్నాను మేడం, రామారావు గారి వాయిస్ అంతా విన్నాను. ఏ పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే మాట్లాడుకుంటూ వచ్చాడో ఆయన, అదే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి చరిత్ర మేడం. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ కేసు కట్టడం కానీ వాళ్ళే చేశారు, ఇసుక దందాలు వాళ్ళే చేశారు, మందు లెక్కర్ మాఫియాని వాళ్ళే సృష్టించుకున్నారు, వాళ్ళే చేశారు. ఏ విధంగా లెక్కర్ ఆ రోజు వీళ్ళ నాశరకమైనటువంటి మద్యాన్ని ప్రజలకు ఇచ్చి ప్రజల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారో వాళ్ళు వైసీపీ బాధ్యత. ఆయన ఏ పాయింట్ తీసుకొని వచ్చినప్పుడు కూడా వైసీపీ వాళ్ళకే ఆపాదించబడుతుంది తప్ప తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు సార్. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, మా పార్ట్నర్ అయినటువంటి మిత్రులైనటువంటి బీజేపీ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రాభివృద్ధిని ఏ విధంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా గాడిలో పెట్టి తీసుకురావాలి, అగాధంలో అప్పులు నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఏ విధంగా బయటకు రావాలి. మేము సూపర్ 6 అనౌన్స్ చేసిన కాకుండా ఎన్నో కబుర్లు చెప్పారు, ఎటకారం చేసినటువంటి కబుర్లు జగన్మోహన్ రెడ్డితో సుతా ఎటకారం చేశారు మేడం. కానీ ఒకటి మేము చేసుకుంటూ అధిగమిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసి తట్టుకోలేక ఈరోజు ప్రజాయాత్ర అని చెప్పేసి బయలుదేరుతున్నటువంటి వీళ్ళు మేమేదో దాన్ని అడ్డుకుంటున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం అది వాస్తవమే కాదు మేడం. అసలు మేమే అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో పాదయాత్ర చేసి ఉండేవాడా? మా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజాస్వామ్యవాది కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఆయనకు కావాల్సినటువంటి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర నడిపించాము ఆ రోజు. కానీ ఈ రోజు దాన్ని మాకు రివర్స్ లో ఆపాదిస్తూ మరి ఇటువంటి పబ్బం రైట్. సత్యనారాయణ గారు, మీది నెట్వర్క్ కొంచెం స్లో ఉన్నట్టుంది. మళ్ళీ ఎక్కడ కూడా ఈ ధోరణి మేడం చెప్పండి, ఇప్పుడు వినిపిస్తోంది. అది ఈ రామారావు గారు ఏ విధంగా వైసీపీ స్పోక్స్ పర్సన్ గా వచ్చి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా మా డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి మాకు మాస్క్ అడిగితే మరి రోడ్డు మీద పోలీసులు చంపేసిన విధానం వరకు కూడా ఏమైతే అట్రాసిటీ కేసులు లేకుండా వీళ్ళ మబ్బి పెట్టి మోసం చేసి ప్రజలు మోసం చేశారో మేము అందరూ కూడా గమనించాం. అందుకే కూడా 11 సీట్లకు పరిమితం చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆ విధమైనటువంటి మెజార్టీతో ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు సత్యనారాయణ గారు, వైసీపీని చూసి టీడీపీ భయపడుతోందా? భయపడాల్సిన పని లేదు, ఎప్పుడు భయపడదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము స్థానిక ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో మేము నిమగ్నమై ఉన్నాం. మా పార్టీ బలోపేతం చేసుకోవడానికి మీద అధికారంలోకి వచ్చాయి కదని పార్టీని నిర్లక్ష్యం చేసే పరిస్థితి మా నాయకుడికి కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ పూర్వ చరిత్ర కానీ లేదు మేడం. నెగ్గిన తర్వాత వైసీపీని తొంగలో తొక్కేసి క్యాడర్ పట్టించుకోకుండా పక్కకు పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రకనే ఏ రోజు ఆ రోజు మేము మానిటరింగ్ చేసుకుంటూ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, లేకపోతే నాయకులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఒక పక్క విదేశాలు తిరుగుతూ మరి ఢిల్లీ ఎప్పుడు పోతే అప్పుడు వెళ్ళి మనకు కావాల్సింది ఏంటని చెప్పేసి తండ్రి కొడుకులిద్దరూ కష్టపడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా ప్రజాస్వామ్య పక్షంలో మా కూటమిలో బీజేపీ జనసేన కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసి తట్టుకోలేక ఏ విధంగా వీళ్ళు స్విచ్ పెట్టి వాళ్ళు ఇవ్వగొడితే మళ్ళీ మేము అధికారంలోకి రావచ్చని ధోరణితో వైసీపీ వెళ్తుంది తప్ప ఈ రోజు చూడండి మేడం, కబుర్లు చెప్పారు చంద్రబాబు నాయుడు యాత్రలో ఏదన్నా కొంచెం చిన్న చిన్న సంఘటనలు జరిగితే ఈ రోజు మరి ఇద్దరు ప్రాణాలకి మరి నష్టం జరిగించినటువంటి మరి వైసీపీ నేత ఏ విధమైనటువంటి సమాధానం ప్రజలకు చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి వైసీపీ దొంగ కబుర్లు దొంగ అబద్ధాలు ప్రతిదీ నిత్యం ప్రజలకు చెప్పింది ఎక్కడా కూడా వాస్తవం లేదు మేడం, ప్రతిదీ కూడా వాస్తవం లేదు. నేను అన్నాను ఇందాక సూపర్ 6 అవహేళన చేస్తే ఈ రోజు మేము ఎలా చేసి చూపిస్తున్నామో దాన్ని చూసి తట్టుకోలేక ఏ విధంగా బురద జల్లాలని కోర్నలో వెళ్తున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలి, లేకపోతే కార్యకర్తలకు ఏం కావాలి, మేము చేసిన పనులేంటి చూడండి మేడం. ఈ రాష్ట్రంలో ఒక తట్ట కంకరేశారా మేడం రోడ్డు మీద? ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చారా? ఒక కంపెనీని తీసుకొచ్చారా? వచ్చిన కంపెనీలన్నీ వెళ్ళగొట్టారు.
కంపెనీలు మాకు వస్తే ఎలాంటి సంబంధించిన మనకు వస్తే వాళ్ళు ఏ విధంగా పారిపోయేటట్టు చేశారు వీళ్ళందరూ కూడా. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు ఆ పరిస్థితి ఈ రోజు సత్యనారాయణ గారు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు? హామీలు నెరవేర్చని పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు వాటిపైన గళమెత్తి ప్రశ్నిస్తుంటే వాళ్ళ గొంతు నులిమేయాలని మీరు ప్రయత్నిస్తున్నారా లేదా? ప్రజాస్వామ్య పక్షంలో గొంతు నిలివేసే పరిస్థితి మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రభుత్వం కానీ ఇప్పుడు చేయబోదు కూడా మేడం. మేము వాగ్దానం ఇచ్చాం, సంవత్సరం తిరగకుండా మేము ఎన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం మీరు చూసారు. కానీ సంవత్సరం తిరగకుండానే దేశంలో ఎవరికి దక్కనంత వ్యతిరేకత మీ ప్రభుత్వం మూట కట్టుకుంది అని కదా వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళు జీరో మేడం. ఈ 11 సీట్లు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మేము పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది మేడం. వాడు ప్రతిపక్షం కరెక్ట్ గా మేము ఒక నేరగా వచ్చేసారు, మాకు వాళ్ళకి 10-15 తేడా ఉంది అంటే వాళ్ళ మాటకు విలువిస్తాం మేడం. జీరో లెవెల్ పడిపోయినటువంటి ఈ వ్యక్తులు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో అది చెల్లదు మేడం ఖచ్చితంగా. రైట్ అండి. ఓకే, తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. సో తులసిరెడ్డి గారు